మీరు హెల్త్ పాలసీ తీసుకుంటున్నారా? ఎందుకండి? మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా. డబ్బులు తిరిగి రాని వాటి మీద పెట్టుబడి పెట్టడం ఎందుకండి? అవునండి, ఇదే భ్రమలో చాలా మంది ఉంటారు. అలా ఆలోచించే వారి కోసమే ఈ వీడియో. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. హెల్త్ పాలసీ లేకుంటే మన కుటుంబం ఏ విధమైనటువంటి ఆర్థిక నష్టాలకు దారితీస్తుందో ఈ వీడియోలో సవివరంగా తెలియజేస్తాము. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేని వ్యక్తులు వైద్య సేవలకు సంబంధించి పూర్తి ఖర్చులు జోబులోంచే చెల్లించారు. అలాగే సర్జరీస్, దీర్ఘకాలిక అనారోగ్యాలకు చికిత్సలు లేదా ప్రమాదాలు వంటి ప్రధాన ఆరోగ్య సమస్యలకు విపరీతమైన ఫైనాన్షియల్ లాస్కి దారితీయచ్చు. ఇది కుటుంబం ఆర్థికంగా కుంగిపోవడానికి దారితీయవచ్చు. హెల్త్ పాలసీ లేని చాలా మంది వ్యక్తులు వాళ్ళకుండే డిసీజ్ని ఐడెంటిఫై చేసినా కూడా ట్రీట్మెంట్ని వాయిదా వేస్తుంటారు. ఇది సివియర్ అయిపోవడం వలన చికిత్స చేయడానికి విపరీతమైన ప్రెజర్ పెరిగిపోతుంది. ఫలితంగా ట్రీట్మెంట్ తప్పనిసరి అయినప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ భారీగా పెరిగిపోతాయి. తీవ్రమైన అనారోగ్యాలు వ్యక్తుల్ని పనిచేయకుండా నిరోధించవచ్చు. ఇది వ్యక్తుల ఇన్కమ్ కోల్పోయేలా చేస్తుంది. బీమా లేకపోతే హెల్త్ రికవరీ సమయంలో కూడా ఆదాయ నష్టాన్ని కవర్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. వ్యక్తిగత దివాలాకు ప్రధాన కారణాల్లో వైద్య రుణం ఒకటి. బీమా చేయని వ్యక్తులు తరచుగా అప్పులు తీసుకొని రావచ్చు. అలాగే క్రెడిట్ కార్డులను కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉపయోగించవచ్చు. ఇలా మెడికల్ ఎక్స్పెన్సెస్ పెద్ద అప్పులకు దారితీస్తుంది. వైద్య ఖర్చుల వల్ల వచ్చే ఫైనాన్షియల్ ప్రెజర్స్ని తగ్గిస్తుంది. ఇది మీ పిల్లల ఉన్నత విద్య లేక రిటైర్మెంట్లో మీ పెన్షన్ ఏర్పాటుగా పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మరియు దీర్ఘకాలిక అస్థిరతకు దారితీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.